సాయంత్రం వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ మెంబర్లు అక్కడ కూడా గంగా చేసుకుంటే మాట్లాడేస్తారు. ఇప్పుడు మాట్లాడాల్సిన దాంట్లో అది ఎందుకు వచ్చామనేది తర్వాత వెదురు డిపోలు మూసివేసేది హైదరాబాద్ జిల్లాలో డిపోలు అందులో తెలంగాణలో డిపో దాంతో అదొక సమస్య. తర్వాత మనం ఫ్రీ బ్యాంపు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం గవర్నమెంట్ని. ఆ ఫ్రీ బ్యాంపు ఇస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో తర్వాత మేదర్ బంధు పథకం ప్రవేశపెట్టాలి. ఇప్పుడు రైతు బంధు ఇస్తుంది, దళిత బంధు ఇస్తుంది, అట్లాగే ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం డైరెక్ట్గా చేయగలిగేది ఈ ఫ్రీ బ్యాంపు సారు మన కొరకు సాయం చేసిండు. అప్పుడు ఎస్పీఎం వాళ్ళు కట్ చేస్తుంది బొంగు, ఎస్పీఎం వాళ్ళు కట్ చేస్తే సరిపోతలే అని అయితే మహారాష్ట్ర కట్ చేసినట్టు సార్ నుండి పనిచేసింది 85 అంటే వాస్తవంగా సమాజంలో ఒకప్పుడు మహేంద్ర మేదర్ కులస్తులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం మనకు తెలియదు. ఇవాళ హిందూ సమాజం లోపల అంటే చాట గుల్ల ఈ రెండు అనేది ఏదైతుందో ప్రతి ఇంట్లో వాడుతూ ఉండవలసింది. ఆ చాట గుల్ల అంటేనే మహేంద్ర మేదర్. ఒకప్పుడు దినుసును మనము సమకూర్చుకోవడానికి కొరకు ఇళ్ళలో గుమ్ములు ఉంటుండే. నాకు గుర్తు ఇప్పుడు చిన్నప్పుడు చెప్పండి, వెదురు పొంగుతూనే గుమ్ములు ఉంటుంది. ఎరువు జారగొట్టడానికి పొనుకలు ఉంటున్నాయి చెప్పండి. ఇవాళ ఇంటి నిర్మాణం లోపల ఏదైతుందో వాళ్ళ వెదురు బొంగు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. వాళ్ళ మనము ఏదేసినా పైన తడికేసి తడక మీద ఏదైతుందో కప్పిసేటువంటి పరిస్థితులు మనకు తెలుసు. చివరికి ఏమైపోయిందంటే మనం పాడే రైట్ పాడే ఆల్సో అది కూడా తప్పదు. అది పాడే కూడా తప్పేది కాదు. అది ఎవరికైనా ఆ పాడకు కావాల్సినటువంటి బొంగును కూడా మరి మనమే సమకూర్చే వాళ్ళం. వాస్తవాన్ని మనం కూడా కాదని లేమని చెప్పంటుండే. అటువంటి మహేంద్ర మేదర్ కులస్తులు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కుల వృత్తులకు ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోత్సాహం లభిస్తుందని చెప్పి అందరూ కూడా ఆశించారు. అవి విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక మోట్రంగి, కమ్మరి, ఇంకా ఇతర బంగారు పని చేసేవాళ్ళు కానీ, రౌతు పని చేసేవాళ్ళు కానీ, అట్లే కుమ్మరి కానీ, చాకలి కానీ, మంగలి కానీ, మన మేదర్ కులస్తులు కానీ, గీత కార్మికులు కానీ, మత్స్య కార్మికులు కానీ కుల వృత్తులకు అన్నింటి ప్రోత్సాహం ఇస్తే భావించింది. వాస్తవ ప్రభుత్వం కూడా కొంతమేర ప్రయత్నం చేయాలని చెప్పని భావిస్తున్నప్పటికీ మన మహేంద్ర మేదర్ కులస్తులు మాత్రం వివక్ష గురవుతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కల్పింపబడ్డటువంటి సౌకర్యాలు మనం మెరుగవుతామని చెప్పి భావిస్తే ఆనాడు కల్పింపబడ్డటువంటి సౌకర్యాలు ఇవాళ కుదించబడ్డాయని చెప్పండి. ఇప్పుడే మీకు ఇచ్చినటువంటి ఒక బొంగు సరఫరాకు సంబంధించి ఆనాడు కేవలం 3 రూపాయలకు మనకు స్పెషల్ గ్రేడ్ వెదురు బొంగు వస్తుండే. 3 రూపాయలు ఇవాళ ఏమైపోయింది 37 రూపాయలకు చేరుకుందండి. అంటే 10 టైమ్స్ బొంగు ఖరీదు పెంచింది. ఈ 10 టైమ్స్ బొంగు ఖరీదు పెంచింది ఎవరు? ప్రభుత్వం పెంచింది. బొంగు ఖరీదు పెంచింది ఎవరు? ప్రభుత్వం పెంచింది. ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రోత్సాహం కలిగించే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము ప్రభుత్వమే చేస్తామని చెప్పండి. ఇప్పుడే మీరు అన్నట్టు గీతా కార్మికుల ఉదాహరణ. గీతా కార్మికుల వృత్తికి వారికి ప్రధానం చెట్టు, అది ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ. గీచేవాడిది చెట్టు అని చెప్పని ఏదైతుందో సొంత పట్టా భూముల్లో చెట్లు ఉన్నా కానీ ఆ చెట్టుపై రైతుకు ఏ విధమైన హక్కు లేదు. నేను ఒక రైతును అన్నా, నా సొంత పట్టా భూమిలో ఈత తాటి చెట్టు ఉంటుంది ఉదాహరణ, ఆ చెట్టు మీద నాకు హక్కు ఉండదు. కేవలం నేను అక్కమాల ఖాన్ కొరకే అర్పుని తప్ప ఆ చెట్టును నేను కళ్ళు గీయడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి నిషేధిత ఉత్తర్వులు మాత్రం జారీ చేశారు కదా. నాకు తాటి ఈత చెట్టు మీద ప్రభుత్వానికి కాదు గీతా కార్మికులకి హక్కు ఇచ్చింది. వాళ్ళకి ఏదైతుందో చెట్టు పనులు రద్దయిపోయింది, రెంటల్ రద్దయిపోయింది.
ఇవాళ ఏదైతుందో అంతా వైన్ మయమైపోయింది కాబట్టి వైన్ అంటే మద్యం విస్కీ బ్రాండీ వైపు జనం మొగ్గుతున్నారు, ప్రభుత్వం మొగ్గుతుంది కాబట్టి 15% షాపులు ఇస్తామని చెప్పి అంటుంది. సరే మంచిగా మీ వెల్కమ్ ఇది. గీతా కార్మికులకు వృత్తిపరంగా వాళ్ళు ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో మన ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డటువంటి ఒక రాయితీ సౌకర్యాలన్నీ కొనసాగిస్తూ ఇలా 15% వైన్ షాపులలో కూడా ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పండి. అట్లాగే మత్స్య కార్మికులు ఉన్నారే, వాళ్ళ గంగపుత్రులే కానీ ముత్రాజులే కానీ వాళ్ళ ఏ గ్రామం లోపల చెరువులు కుంటలు ఉన్నా కానీ ఆ చెరువులు కుంటల మీద ఆధిపత్యం అనేది ఏదైతుందో కేవలం మత్స్య కార్మికులకు మాత్రం. ప్రభుత్వానికి లేదు, గ్రామ పంచాయతీకి లేదు. ఏ గ్రామ పరిధిలో ఉండేటువంటి చెరువు కుంట ఆ గ్రామ పరిధిలోని సహకార సంఘానికి ఏదైతుందో దాని మీద హక్కు ఉండే విధానం. చేప నారు కూడా ఏదైతుందో ప్రభుత్వం పోసి పెంచుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు యాదవులు ఉన్నది, గొర్రెల కాపర్లు ఉన్నది. ఇప్పుడే మీరు అన్నారు గొర్రెల కాపర్లకు ఏదైతుందో ఒక్కొక్క గొర్రెల కాపరికి ₹1,00,000 ఆర్థిక సదుపాయాలు లభించే విధంగా ₹1,25,000 యూనిట్ కాస్ట్ ఉంటే 25% లబ్ధిదారులు భరిస్తే 75% ప్రభుత్వం రాయితీ ఇచ్చే విధంగా. ఇవాళ అది ₹1,75,000 యూనిట్ కాస్ట్ అయితే 25% లబ్ధిదారులు భరిస్తే 75% ప్రభుత్వం భరించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పండి. కార్యక్రమం రూపొందిస్తుంది. అంటే ప్రతి గొర్రెల కాపరి ఇలా ₹1,00,000 ఏదైతుందో ఆయన ప్రోత్సాహకంగా ప్రభుత్వంకి వెళ్ళి పొందేటటువంటి అవకాశం లభిస్తున్నది. అంటే ఇవాళ మీరు సమాజంలోని కుల వృత్తులను ప్రోత్సహించడానికి ఈ విధమైన ప్రోత్సాహకాలు ఒకవైపు కల్పిస్తూ మహేంద్ర కులస్తులకు వచ్చేవరకు మాత్రం ఏదైతున్నదో మీరు ఉన్నే కూడా కొట్టిందని చెప్పి అంటున్నా. ఇలా జల్ జంగల్ జమీన్ ఎవరిదే? జల్ జంగల్ జమీన్ దున్నేవాడిదే భూమి అని చెప్పంటున్నాను. అటవీ మీద హక్కది ఎవరికి మనకుంటని చెప్పంటున్నాను నేను. అలాంటి కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఏదైతుందో పోడు భూములు సాగు చేసుకున్నటువంటి భూములపై 10 సంవత్సరాలు ఎవరు సాగు చేస్తే వాళ్ళకి పట్టాలు ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించి మొత్తం గిరిజనులుగా చెప్పంటున్నాను నేను. వాళ్ళు నాయకపులే కానీ, గుండోలే కానీ, లమ్మడోలే కానీ వాళ్ళకి అందరికీ పట్టాలు ఇచ్చిందని చెప్పండి. జంగల్ కొట్టుకొని సాగు చేసుకున్న భూముల మీద హక్కు పత్రాలు ఇచ్చింది. ఎందుకు? వాళ్ళ స్థిరపడాల జీవితం. ఇవాళ మన కూడా ఏదైతుందో మన మేధ కులస్తులకు వెదురు బొంగు అనేది ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇది ఫారెస్ట్ ప్రొడ్యూస్, అటవీ సంపద. నాకు తెలిసి ఏదైతుందో నేను ప్రజా జీవితంలో 40 సంవత్సరాలు గడుస్తుంది, 4 దశాబ్దాలు గడుస్తుంది. నాకు మీ కుల వృత్తితో కాకుండా మీ పెద్దతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పండి. ఆనాడు ఉన్నటువంటి ఒక ఈ వెదురు బొంగు సహకార సంఘాలకు ఏదైతే ఇప్పుడు మీరు పేర్కొన్నట్టు జీవో ఇందులో ఏదో పేర్కొన్నారో, ఇవాళ కలప డిపోకి వెళ్ళి మీ బొంగు కేవలం నామమాత్రపు ధరకు మీకు సరఫరా చేసే విధంగా ₹3 స్పెషల్ గ్రేడ్ బొంగు, ₹3 స్పెషల్ గ్రేడ్ బొంగు. ఎక్కడ కూడా దాన్ని ఆటంకపరచకుండా అవసరం వస్తే మా జగిత్యాలు ఎక్కడైనా ఫారెస్ట్లోనే కానీ, పోలీసులే కానీ, అటవీ ఈ డిపార్ట్మెంటే కానీ ఇలా బొంగులు పట్టుకుంటే నేను మాట్లాడి చెప్పాను. మన పెద్ద ఇవాళ మీరు ఏదో 10 అంతలు పెంచడం ఏంటి? ఇది ఇప్పుడే గమనిస్తున్నాను నేను. 10 అంతలు పెంచడం నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు మీరు ఫెడరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఏదైతుందో అందులో నిధులు ఏదైతుందో మేధల కులస్తులకు స్వయం ఉపాధి కొరకు వెచ్చించాలి. పిల్లలు 50 మందికి 60 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఒక్కొక్క ₹2,00,000 ఇస్తామని చెప్పని ₹2,00,000 ఇస్తే ఎంత అవుతుంది? 50 × 2,00,000 ₹1,00,000. కోటి మొత్తం మహేంద్ర మేధల సామాజిక వర్గానికి ఏదైతుందో స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం వెచ్చించేది ₹1,00,000 అంటుంది. అది పర్మనెంట్ రిసోర్స్. 60 మంది స్థిరపడిపోతారు. వీళ్ళ గ్రామాలలో చెప్పంటారు. పాపం నాకు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఫ్లెక్సీలు మాయమైతే మీకు కథ పుట్ట అదే పోతాయి చెప్పండి. మీరు ఏమన్నారని చెప్పంటున్నాను నేను. ఈత పుట్ట పోసుకుంటున్నాడు ఆ ఫ్లెక్సీలు ముచ్చని చెప్పంటున్నాను. పెళ్లి పందిరి కూడా ఎవడో ఎత్తుండే, ఆడెవడో టెంట్ ఎత్తున్నాడు. ఆడు తెల్లారి 16 పందిరి కూడా లేదు, ఎనగడ 16 పందిరి అని చెప్పంటున్నాడు. 16 రోజులు దాకా ఉంటుండే. ఇవాళ ఎత్తు తీసి పారెత్తుండు. అది కూడా ఫంక్షన్ హాల్లో లగ్గాలు చేస్తున్నారు, తీసుకపోతున్నాడు.
నేను వాస్తవం చెప్పంటున్నా మేదర్ కులస్తులకు ఏదైతుందో చాట పోయి ఇనుప రేకులు వచ్చినాయి. వాడు బీడీలు చేసే వాళ్ళు కూడా ఇంకేదైతే ఏదైతుందో చాటల బీడీలు పోసుకొని బీడీలు చెప్తున్నాయి. లేదు ఇనుప వచ్చినాయి అవి. ఇవాళ కనీసం మన ఆ పోలు పోయే గుల్ల అక్షింతలు గుల్ల కనబడుతుంది. ఆ గుల్ల పట్టుకొని అక్షింతలు పెట్టుకొని పట్టుకొచ్చి ఇచ్చి అడవి పెడతాడు. ఆ సాకులో రజక సోదరులు ఏదైతుందో ఆ పూలు పోసడానికి గుళ్ళలో పట్టుకొస్తారని చెప్పంటుంది. ఈయన ఆడబిడ్డలు అంటే అనకూడదు. మన ఇళ్ళల్లో మన ఆడబిడ్డలు కూడా ఆ చాట చెరుగు అంటే అది ఏందో చెప్పనుకుంటుంది. అందులో రెడీమేడ్ బియ్యం పట్టుకొస్తుంది, అది కుక్కర్లో పోతుంది. చెరుగులు లేదు, మెరుగేలు లేవు, నూకలు లేవు, ఏం లేవు అని చెప్పంటున్నా. అంటే వాస్తవం చెప్పిన కులవృత్తి ఇది దినదినం తగ్గుతుంది, క్షీణిస్తుంది. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నా. వాళ్ళు ఏ విధంగా కుమ్మరులకు చెందినట్టుగా కుండలను నువ్వు ఏ విధంగా శాలివాహన కుమ్మరి కులతో చెందినట్టుగా కులవృత్తిని కాపాడడానికి కొరకు ప్రత్యేక శిక్షలతోని నువ్వు యంత్రాలు ఇస్తావని చెప్పంటున్నావో, ఇలా మహేంద్ర మేదర్ కులతో సంబంధించినటువంటి యొక్క ఈ వెదురు బొంగుల ద్వారా ఇవాళ మన నిత్యావసర వస్తువులు ఒక గృహావసరాలకు సంబంధించినటువంటి యొక్క తడికెలే కానీ, గుల్లెలే కానీ, చేటలే కానీ, పువ్వులే కానీ, అది ఏ వస్తువు ఫర్నిచర్ చెప్పంటు నేను ఎంత బాగుంటుంది ఫర్నిచర్ చెప్పంటు నేను మనం నేర్చిన మీరు అన్నట్టు ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం అక్కడ గిరిజన సాంప్రదాయంగా ఏదైతుందో అంత వెదురు బొంగపైన ఆధారపడి ఉంటారని చెప్పంటున్నాను. నేను తప్పకుండా చెప్పంటున్నా మీ కులవృత్తిని పరిరక్షింపజేయడానికి నా ఒక ప్రజాప్రతినిధిగా అనే కాకుండా నాకు మీతో ఉన్నట్టు సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పంటున్నాను. నాకు మీతో సంబంధం దృష్టిలో పెట్టుకొని చెప్పంటున్నాను. ఇది శాస్త్ర మండలి ద్వారానండి. నేను మొన్ననే గంగాధర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఇంటికి వచ్చేసి ఎంటే అప్పటికప్పుడు లెటర్ రాసి మీ దగ్గర అక్కడ వచ్చి నేను 4 ముచ్చట్లు చెప్పిన తోచి వచ్చిన తర్వాత ఈ పత్రికల్లో మన పేపర్లో రాత్రులు రాయరు అని చెప్పని ఇంటికి వచ్చేది ఎత్తుందో సీఎం గారు లెటర్ రాసి ఆ లెటర్ కాపీ నేను ప్రెస్ వాళ్ళకి ఇచ్చింది. దానిలో పుణ్యాతుడు పేపర్ ఆయన రాసింది, బొమ్మ ఓ పుణ్యాతో పేపర్ ఆయన బొమ్మ ఇచ్చి రాసింది. మహేంద్ర కులం అనేది ఒకటి ఉన్నది. ఇవాళ ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం, దాన్ని కూడా మనం తలుచుకోవాలి. ఆ మహేంద్ర మేదర్ కులస్తులను అభినందించాలి అని ఒక వార్త వచ్చే వరకల్లా మీకు సంబరం అనిపించింది. నాకు కూడా ఏదైతుందో మీతో ఇంత డెఫినెట్గా చెప్పంటారు. మా ప్రజాజీవితం ఏముంటుంది ఇంతకంటే ప్రజాజీవితం ఇంతకంటే ఏముంటుంది, ఏం కోరుకుంటావు చెప్పంటాను. నేను తప్పకుండా చెప్పంటాను. నేను మీ సమస్యల మీద అన్న నేను ప్రభుత్వానికి ఏ విధంగా నివేదించాలో ఇవాళ హరితహారం పెడుతున్నది. నాకు ఆశ్చర్యం ఏంటి, ఒక్క చెట్టు అక్కడికొచ్చేదాన్ని ఆడ ఇక 3 ఆకులట 6 ఆకులట. చెట్టు పేరు కూడా గమ్మతున్నాయి అంటున్నా. 3 ఆకుల చెట్టు 6 ఆకుల చెట్టు అట్ట. అది 6 ఆకుల ఇంత ఎత్తేదిగానే అదేంతో వాసనతో చెప్పి ఇంటి ముందు కొట్టేస్తున్నాడు. అంటే కనీసం ఏదైతుందో చెట్టు వృక్షం అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వాలి. ఇది ఎక్కువ ఇస్తుంది, 30% కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఏదైతుందో ఆక్సిజన్ ఇవ్వాలి. వృక్షం అంటే అది పెట్టునైనా అంటున్నా. నువ్వు 7 ఏళ్ళ హరితహారం దేశంలో ఎక్కడ లేని విధంగా నేను నిధులు వెచ్చిస్తూ అని చెప్పంటున్నావు. మరి వెదురు బొంగుడు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన నీకు కలగాలి కదనే. ఇవాళ ఏదైతుందో నువ్వు నడువులో పెట్టడానికి నీకు ఇబ్బంది కావచ్చు కాక, మన రోడ్లకి 20 వైపుల చెట్లు నాటుతున్నారు. రోడ్లోకి 20 వైపుల చెట్లు నాటేటప్పుడు ఏదైతుందో మన రోడ్డు బౌండరీలో ఇది పెట్టినట్టయితే మన హద్దు మన ఖాయమైపోతుండే, అది బొంగు పెరిగితే మనకి ఇంత ఉపాధి తోడ్పడుతుండే. ఇటు ఫలసాయం ఇచ్చేటటువంటి ఒక చెట్టు లేదు. ఒక్కడు వెనుకట అశోకుడు చెట్టు నాటేను అని చెప్పానంటే అశోకుడు నాటిన చెట్లు మామిడి చెట్లు. నిజంగా కూడా చెప్తున్నా, మొత్తం వృక్షం అయితే మామిడి చెట్టు ఉండని చెప్పాను, వేప చెట్టు ఉండని చెప్పంటున్నా, రావి చెట్టు ఉండని చెప్పంటున్నా, మర్రి చెట్టు ఉండని చెప్పంటున్నా, చింత చెట్టు ఉండని చెప్పంటున్నా. ఇలాంటి చెట్టు వృక్షం అయితే అదే ఇవాళ చెట్టు వృక్షమే కాదని చెప్పంటున్నా. నేను మనకేదైతుందో మన మహేంద్ర మేదర్ కులస్తులు నువ్వు వెదురు బొంగు పెట్టాలంటున్నాడో అట్లాగే ముజిరాజ్ కులస్తులు ఉన్నారు. వాళ్ళ పండ్ల తోటలు పెట్టవే ఆయనకి, వాళ్ళు బాగుపడతారు. మామిడి చెట్లు పెట్టు, అల్లనేరేడు చెట్లు పెట్టు, శీతవలక చెట్లు పెట్టు, చెట్టు కింద చెట్టు పెట్టాడు, శీతవలక చెట్టు పెట్టవే మంచిగా వస్తుంది అని చెప్పంటున్నా. నేను పశువులు కూడా పుట్టే శీతవలక చెట్లు. అది ఆలోచన లేదు. 3 ఆకులు 6 ఆకులు మా వాళ్ళు అత్తరు సంబరానికి ఏదైతుందో
ఇంతకంటే ఎక్కువ కనబడుతుందా అంటే 3 ఆకుల 6 ఆకుల కంటే? దాని కింద కూర్చొని వాసన చూడమని చెప్పను ఒకసారి. నేనేమంటున్నా, ఎస్ హరితహారాన్ని మేము ప్రోత్సహిస్తాం. హరితహారం అనేది వాస్తవంగా వీళ్ళ దైనందిక చర్య లోపల మానవ సమాజానికి ఉపయోగపడాలని చెప్పానంటే మీరు ఫలసాయం ఇచ్చేటట్టుగా చెట్లను పెట్టండి. అటు ముదిరాజ్ కులస్తులకు అది వాళ్ళ స్వయం ఉపాధికి దోహదపడుతుంది. వీళ్ళ వెదురు బొమ్మ చెట్లు పెట్టండి. మా మహేంద్ర మేదర్ కులస్తులకు ఏదైతుందో వాళ్ళకు వృత్తిపరంగా ఏదైతుందో కావాల్సిన కలప వాళ్ళకు అందించడానికి అవకాశం ఉంటుంది చెప్పండి. అవి బెటర్ అయినా చెప్పండి, పుణ్యం ఉంటుంది. సరే ఇప్పటికైనా ఒక ఆలోచన కలిగిస్తున్నాం, ఆలోచన కలిగిస్తున్నాం. నేను మా మహేంద్ర మేదర్ కులస్తుల వైపుకి వెళ్ళి ఏదైతుందో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎవరూ కూడా బేషజాలవలసిన అవసరం లేదు. ఆలోచన కలిగింది గతం గత మనం చేసుకుంటాం. ఇలా భవిష్యత్తులో ఏదైతుందో మీరు అన్నట్టు మహేంద్ర మేదర్ కులస్తులకు ఏ విధంగా గీతా కార్మికులకు ఉచితంగా తాటి ఈత చెట్లపై హక్కు కలిగించిండ్రో, ఏ విధంగా మత్స్య కార్మికులకు చెరువులు కుంటలపై హక్కు కలిగించిండ్రో, ఏ విధంగా గొర్రెల కాపరిని ఆదుకోవటానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక వృత్తి ప్రోత్సాహకానికి మీరు ఆర్థికంగా సహాయం అందింపజేస్తుండ్రో, మా మేదర్ కులస్తులకు కావాల్సిన వెదురు బొంగు వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ అవసరం మేరకు పూర్తిగా ఉచితంగా సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలియక 3 రూపాయలకి ఇచ్చిండు. నీవు ఎంత కోల్పోతావు? నీకు వచ్చే పైస ఎంత? దాని మీద నీ ఆదాయం ఎంత? అది కూడా నువ్వు దాన్ని వదులుకోలేవా? ఇలా మహేంద్ర కులస్తుల జనాభా ఎంత అది కాదు, వీళ్ళ సమాజంలో అదొక గుర్తింపు పొందినటువంటి ఒక వర్గము, అది సమాజంలో ఒక గుర్తింపు పొందినట్టు ఒక కులము. ఆ సంఖ్య ఎంత అనేది కాదు, సంఖ్య రజకులని వాళ్ళని ఇవ్వాల, సంఖ్య ఎంత అనేది కాదు. రజకులని లేకుండా హిందూ సమాజం లేదు. నాయ బ్రాహ్మణుల సంఖ్య ఎంత అనేది కాదు, నాయ బ్రాహ్మణులు లేకుండా హిందూ సమాజం లేదు. శాలివాహన ఉన్నారు కుమారుల సమాజం, వాళ్ళ సంఖ్య ఎంత అనేది కాదు, వాళ్ళు లేకుండా హిందూ సమాజం లేదు. అట్లా మహేంద్ర మేదర్ కులస్తులు వాళ్ళ సంఖ్య ఎంత అనేది కాదు. హిందూ సమాజం లోపల మహేంద్ర కులస్తులు మేదర్ కులస్తులు లేకున్నట్టయితే హిందూ సమాజానికి సంపూర్ణత లభించదు అని చెప్పట్టున్నాను. హిందూ సమాజం ఇదొక అంగం. మనిషికి అవయవాలు ఎట్లనో, మనిషికి అవయవాలు ఎట్లనో మనకి వాళ్ళ మనిషికి చేతులు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి. అట్లా ఏదైతుందో మహేంద్ర కులస్తులు కూడా ఒక అవయవం. ఇప్పుడు ఈ చెయ్యి ఉంటేనే కదా అది ఉపయోగం. చెయ్యికి ఏళ్ళు బొట్టు వినేలు, మీరు చెయ్యికి ఏంది బొట్టు వినేలు. బొట్టు వినేలు లేకుంటే ఏముంటుంది? అది ఒకటే ఏళ్ళు కావచ్చు కాక బొట్టు వినేలు లేకుంటే వీళ్ళ ఏకలవ్యుడు ఏదైతుందో ఆనాడు ఇంది ఏదైతుందో అని గుర్తింపు లేకుండా చేయాలని చెప్పి ఆనాడు కూడా ఒక కుల వివక్షతో అని అంతా ఎల్లికి పారేసింది. మరి చూస్తుడు ఇలా మన గట్ల చేస్తారైంది అనిపిస్తుంది నరసింహ అన్న, ఇలా మన గట్ల చేస్తారైంది అనిపిస్తుంది. వీని ముచ్చట ఎంత అని చెప్పని. కానీ నేనేమంటున్నా, ఇది నా ముచ్చట కాదు, నేను రాజకీయం మాట్లాడతానని చెప్పి అంటున్నా. నేను రాజకీయం మాట్లాడతాను. నేను ఇలా మీ హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది. మీకు అండగా నిలిచేవాళ్ళు మీతో నడిచేస్తారు, మీకు అండగా నిలిచేవాళ్ళు మీతో నడిచేస్తాడు. వచ్చిన వస్తాడు, రాడు పో చెప్పంటాడు. ఎవడు వచ్చినా రాకున్నా మీ హక్కుల సాధనగా మీరు నిలబడండి, మీరు పోరాటం చేయండి. మీతో ఎవడు ఉన్నా లేకున్నా నేను ఉంటాను చెప్పండి.